హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. ఈరోజు వీడియోలో టైమ్ అండ్ స్పీడ్ అనే కాన్సెప్ట్లో భాగంగా బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అనే టాపిక్స్లోని ముఖ్యమైన కాన్సెప్ట్స్ని అలాగే కొన్ని ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే ముందు ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేసే ముందు మనం ఈ టాపిక్కి సంబంధించిన కాన్సెప్ట్స్ని కనుక డీటెయిల్గా తెలుసుకున్నట్లయితే మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ ఏ విధంగా అడిగినా సరే, ఎలా ట్విస్ట్ చేసి అడిగినా సరే మనం చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. కాబట్టి ఫస్ట్ మనం కాన్సెప్ట్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనకి స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ ఏ స్టిల్ వాటర్, మనకి ఏదైనా ఒక స్ట్రీమ్ ఉందనుకున్నాం, అంటే రివర్స్ ఫ్లో అవుతూ ఉంటాయి కదా, వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది కదా. కాబట్టి ఒకవేళ మనకి ఒక రివర్ ఇలా ఫ్లో అవుతూ ఉంది, ఏ టు బి ఫ్లో అవుతుంది, డైరెక్షన్లో ఫ్లో అవుతుంది అనుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఆ రివర్లో మనం ట్రావెల్ చేస్తున్నాం, బోట్ మీద ట్రావెల్ చేస్తున్నాం. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆ బోట్ యొక్క స్పీడ్ స్టిల్ వాటర్లో, స్టిల్ వాటర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లేక్స్, పాండ్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సరస్సుల్లోని అట్లాగే చెరువుల్లోని వాటర్ స్టిల్గా ఉంటుంది, అంటే కదలకుండా స్టెబుల్గా ఉంటుంది కదా. అట్లాంటి నీటిలో ఆ బోట్ యొక్క స్పీడు మనం బి, అంటే ఇక్కడ మనం లెటర్స్ ఈ గుర్తుపెట్టుకున్నట్లయితే, అంటే బోట్ యొక్క స్పీడ్ని బి అని, స్ట్రీమ్ యొక్క స్పీడ్ని ఎస్ అని, ఇట్లాంటి లెటర్స్ని మనం కాన్స్టెంట్గా ఉపయోగించినట్లయితే ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనం టైంని సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మనం స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటే నిలకడగా ఉన్న నీటిలో ఆ బోట్ యొక్క స్పీడు ఫర్ ఎగ్జాంపుల్ బి కిలోమీటర్స్ పర్ అవర్ అనుకుందాం. అయితే అంత స్పీడ్ ఉన్న ఒక బోట్తో మనం ఒక రివర్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు, అంటే మనం ప్రవాహ దిశలో అంటే మనకి ఈ డైరెక్షన్లో వాటర్ ఫ్లో అవుతుంది, దాన్ని ఏమంటామంటే డౌన్ స్ట్రీమ్ అంటాం. అంటే కింది వైపుకు మనం ప్రయాణిస్తాం, డౌన్ స్ట్రీమ్ అంటాం. అప్పుడు మనకి అంటే యాక్చువల్ బోట్ స్పీడ్ కంటే కొంచెం ఎక్కువ స్పీడ్తో ట్రావెల్ చేస్తాం, ఎందుకంటే ఆ రివర్లో ఉన్న ఆ స్ట్రీమ్లో ఉన్న వాటర్ కూడా కొంత స్పీడ్తో ట్రావెల్ చేస్తూ ఉంటుంది. కాబట్టి అది మన బోట్ యొక్క స్పీడ్ని మరింత వేగం చేస్తుంది అనమాట, మరింత పెంచుతుంది. అప్పుడు మనకి ఆ బోట్ యొక్క స్పీడ్ ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అంటే ప్రవాహ వేగము, మన స్ట్రీమ్ అంటున్నాం కాబట్టి ఎస్ అనుకుందాం, ఎస్ కిలోమీటర్స్ పర్ అవర్ అయినట్లయితే అప్పుడు మనం ఈ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ బోటు ఎంత స్పీడ్తో ట్రావెల్ చేస్తుందంటే బోట్ స్పీడు ప్లస్ స్ట్రీమ్ స్పీడ్ అంటే బి ప్లస్ ఎస్, ఆ రెండింటి యొక్క వేగాల మొత్తం ఎంత అయితే ఉంటుందో అంత స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ మనకి స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ డౌన్ స్ట్రీమ్ అంటే ప్రవాహ దిశలో అనమాట ఏమవుతుంది అనమాట, బి ప్లస్ ఎస్ కిలోమీటర్స్ పర్ అవర్. అంటే బి అంటే స్పీడ్ ఆఫ్ ద బోట్ అంటే పడవ యొక్క వేగము, ఎస్ అంటే స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అంటే ప్రవాహ వేగం. ఓకే, ఒకవేళ మనం రివర్స్లో వెళ్తున్నప్పుడు అంటే ప్రవాహానికి వ్యతిరేక దిశలో వెళ్తున్నప్పుడు దాన్ని ఏమంటారంటే అప్ స్ట్రీమ్ అంటాం అన్నమాట, అంటే పై వైపుకి వెళుతున్నాం మనం, అప్ స్ట్రీమ్ అంటాం. అప్పుడు మనకి పడవ యొక్క అంటే ఆ బోట్ యొక్క ఒరిజినల్ స్పీడ్ కంటే తక్కువ స్పీడ్తో ట్రావెల్ చేయగలుగుతాం అనమాట. ఎందుకంటే ఆ స్ట్రీమ్లో ఉండే వాటర్ యొక్క స్పీడ్ అనేది ఈ బోట్ యొక్క స్పీడ్ని మనకి ఆపోజ్ చేస్తుంది, అంటే తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. అందువల్ల మనకి ఒరిజినల్ బోట్ స్పీడ్ కంటే తక్కువ వేగంతో మాత్రమే మనం ప్రయాణించగలం అనమాట. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే ఆ బోట్ యొక్క స్పీడు బి మైనస్ ఎస్ అంటే రెండింటి యొక్క డిఫరెన్స్కి సమానం అవుతుంది అనమాట. అంటే ఇక్కడ స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ అప్ స్ట్రీమ్ అంటే వ్యతిరేక దిశలో వెళ్తున్నాం కాబట్టి మనకి ఏమవుతుంది అనమాట, బి మైనస్ ఎస్ కిలోమీటర్స్ పర్ అవర్ అవుతుంది అనమాట. మనకి ఒకవేళ మనకి స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటే ఈ రెండు తెలుసు మనకి, అంటే డౌన్ స్ట్రీమ్లో బోట్ యొక్క స్పీడ్ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం డి అనుకుందాం. ఓకే, అప్ స్ట్రీమ్లో బోట్ యొక్క స్పీడ్ మనం యు అనుకుందాం. ఓకే, అంటే మనం ఈ లెటర్స్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి, ఎందుకంటే మనకి ప్రాబ్లమ్స్ చేసినప్పుడు ఇవి సహాయపడతాయి. ఓకే, మనకి డి అంటే ఏమిటి, డౌన్ స్ట్రీమ్లో బోట్ యొక్క స్పీడ్ అంటే స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ డౌన్ స్ట్రీమ్ అనమాట డి అంటే. అట్లాగే యు అంటే ఏమిటి, స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ అప్ స్ట్రీమ్. ఓకే, ఇవి రెండూ తెలిసినప్పుడు అంటే ఇవి రెండూ ఇచ్చారు, అంటే స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ అప్ స్ట్రీము, స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ డౌన్ స్ట్రీము రెండు ఇచ్చి మనకి ఒకవేళ స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటే నిలకడ నీటిలో దాని వేగం ఎంత అని అడిగినప్పుడు మనకి ఫార్ములా ఏంటంటే
డి ప్లస్ యూ బై 2 చేస్తే సింపుల్గా మనకు ఆన్సర్ వస్తుంది అనమాట, కిలోమీటర్స్ పర్ అవర్. అలా కాకుండా ఒకవేళ స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ అంటే ఆ ప్రవాహ వేగము, దాన్ని మనం స్ట్రీమ్నే కరెంట్ అని కూడా పేరుతో పిలుస్తూ ఉంటాం. ఒకవేళ ఆ స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ అడిగినప్పుడు, ప్రవాహ వేగం అడిగినప్పుడు ఏం చేస్తామంటే ఫార్ములా ఏంటంటే డి మైనస్ యూ బై 2 కిలోమీటర్స్ పర్ అవర్ అవుతుందన్నమాట. మనకి ఈ కాన్సెప్ట్స్ని, ఈ 4 కాన్సెప్ట్స్ని మనం మైండ్లో ఉంచుకున్నట్లయితే ఈ టాపిక్ మీద ఏ క్వశ్చన్ అడిగినా సరే మనం చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఓకే, ఇక్కడ బి అంటే బోట్, స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్. ఓకే, ఎస్ అంటే స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ అంటే ప్రవాహ వేగం. నెక్స్ట్ అప్పుడు మనకేమవుతుంది, స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ డౌన్ స్ట్రీమ్. డి అంటే డౌన్ స్ట్రీమ్, స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ డౌన్ స్ట్రీమ్ అనమాట. యు అంటే స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ అప్ స్ట్రీమ్. ఓకే, అప్పుడు మనకి ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. మనం వీటిని ఏ విధంగా అయినా అప్లై చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఫస్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ని, సింపుల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం, ద స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ అప్ స్ట్రీమ్ ఈజ్ 10 kilometers per hour and down stream is 20 kilometers per hour. Then speed of boat in still water and speed of stream. ఇక్కడ మనం రెండింటిని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. బోట్ యొక్క స్పీడ్ స్టిల్ వాటర్లో అంటే నిలకడ నీటిలో ఆ పడవ యొక్క వేగాన్ని ఫైండ్ అవుట్ చేయాలి, అట్లాగే ప్రవాహ వేగాన్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఒకసారి ఇచ్చినవి రాసుకుందాం. ఇక్కడ మనకి స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ అప్ స్ట్రీమ్, అప్ స్ట్రీమ్ స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ అప్ స్ట్రీమ్ ఏమనుకుంటున్నాం మనం, యూ అనుకుంటున్నాం కదా. కాబట్టి యూ ఇవ్వడం జరిగింది, యూ ఈక్వల్ టు 10 kilometers per hour. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారు, డౌన్ స్ట్రీమ్ ఈజ్ 20 kilometers per hour. అంటే ఆ బోట్ యొక్క స్పీడు డౌన్ స్ట్రీమ్లో, మనం డౌన్ స్ట్రీమ్ని డి అనుకుంటున్నాం కదా, అంటే డి ఈక్వల్ టు 20 kilometers per hour. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఆ బోట్ యొక్క స్పీడ్ స్టిల్ వాటర్లో ఫైండ్ అవుట్ చేయాలి, అట్ ద సేమ్ టైం స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇవి రెండు ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండింటికి మనకి ఫార్ములాస్ తెలుసు కదా. ఓకే, ఫస్ట్ ఇది ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే బోట్ స్ట్రీమ్ అంటే బోట్ స్పీడ్ అనమాట, స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటే నిలకడ నీటిలో ఆ బోట్ యొక్క స్పీడ్ ఎంత అంటే మన ఫార్ములా ఏంటి, డి ప్లస్ యూ బై 2 అవుతుంది అనమాట. ఇక్కడ డి అంటే ఎంత మనకి 20 ప్లస్ 10 బై 2 ఈక్వల్ టు 30 బై 2 అంటే 15 kilometers per hour అవుతుంది. ఓకే, ఇంకా మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి, స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి, అంటే ప్రవాహ వేగాన్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఫార్ములా ఏంటి మనకి, డి మైనస్ యూ బై 2. ఇక్కడ డి ఎంత మనకి 20 మైనస్ యూ 10 బై 2. 20 మైనస్ 10 అంటే 10 బై 2 ఈక్వల్ టు 5 kilometers per hour. ఓకే, మనకి రివర్స్లో ఒకసారి మనం వెరిఫై చేద్దాం. ఇక్కడేమో బోట్ యొక్క స్పీడ్ స్టిల్ వాటర్లో అంటే బి వాల్యూ మనకి ఎంత వచ్చింది, 15 kilometers per hour వచ్చింది. అలాగే స్ట్రీమ్ యొక్క స్పీడ్ ఎంత వచ్చింది, ఎస్ యొక్క వాల్యూ 5 kilometers per hour వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ డౌన్ స్ట్రీమ్ అంటే మనం బి ప్లస్ ఎస్ రెండు యాడ్ చేయాలి కదా. అంటే 15 ప్లస్ 5 20, మనకి ఇంకో 20 వచ్చింది కదా డౌన్ స్ట్రీమ్లో స్పీడ్ ఆఫ్ బోటు. అలాగే స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ అప్ స్ట్రీమ్ బి మైనస్ ఎస్ అంటే బిలోంచి ఎస్ని మైనస్ చేయాలి, అంటే 15 మైనస్ 5 10 వచ్చింది కదా. ఇట్లా మనం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇంకొక ప్రాబ్లం చూద్దాం. A boat covers 40 kilometers downstream and 20 kilometers upstream in 5 hours each. Then find the speed of current. అంటే కరెంట్ అన్న స్ట్రీమ్ అన్న ఒకటే మనకి. ఓకే, స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అయితే మనం స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ కావాలి, అప్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ కావాలి. కానీ ఇక్కడ మనకి స్పీడ్స్ డైరెక్ట్ ఇవ్వలేదు. ఇక్కడ బోట్ ఏం చేస్తుందట 40 kilometers దూరాన్ని 5 hours అట్ ద సేమ్ టైం అంటే అప్ స్ట్రీమ్లో అంటే 40 kilometers డౌన్ స్ట్రీమ్లోనేమో 5 hours ట్రావెల్ చేసింది. అట్లాగే 20 kilometers అప్ స్ట్రీమ్లో 5 hours అంటే ఈచ్ 5 అన్నారు కదా, అంటే ప్రతి దూరాన్ని 5 hours అది ట్రావెల్ చేయడం జరిగింది. మనం స్ట్రీమ్ యొక్క స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అంటే మనం ఫస్ట్ డి వాల్యూ అంటే
మనం స్పీడ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఫస్ట్ మనం ఏం చేద్దాం, డౌన్ స్ట్రీమ్ అంటే డౌన్ స్ట్రీమ్లో స్పీడ్ డి అంటే ఏంటి, స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ డౌన్ స్ట్రీమ్. మనకి డౌన్ స్ట్రీమ్లో మనకి ఫార్ములా తెలుసు కదా, డికి టీకి ఎస్కి ఫార్ములా ఏంటి, మనకి డి అంటే ఇక్కడ డి డౌన్ స్పీడ్లో స్పీడ్, ఇది స్పీడ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ కదా. స్పీడ్కి ఫార్ములా ఏంటి, డి బై టీ అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టైం టేకెన్ కదా. ఇక్కడ డి అంటే 40 బై టైం 5 అవర్స్. 5 టేబుల్ 40లో ఎన్ని టైమ్స్ పోతుంది, 8 టైమ్స్ పోతుంది కదా, అంటే 8 కిలోమీటర్స్ పర్ అవర్ అవుతుంది. అట్లాగే అప్ స్ట్రీమ్, స్పీడ్ ఇన్ అప్ స్ట్రీమ్. ఇక్కడ మనకి అప్ స్ట్రీమ్లో ఎంత దూరం ట్రావెల్ చేసింది, 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది బోటు, అంటే 20 డిస్టెన్స్ బై టైం. అక్కడ కూడా మనకి 5 అవర్స్ తీసుకుంది కదా. 5 టేబుల్ 20లో ఎన్ని టైమ్స్ పోతుందంటే 4 టైమ్స్ పోతుంది, అంటే 4 కిలోమీటర్స్ పర్ అవర్. మనకి డియు వాల్యూస్ వస్తే మనకి స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఆర్ స్పీడ్ ఆఫ్ కరెంట్ చెప్పొచ్చు కదా, ప్రవాహ వేగం చెప్పొచ్చు కదా. మనకి స్పీడ్ ఆఫ్ కరెంట్ ఆర్ స్ట్రీమ్ ఈక్వల్ టు ఏమవుతుంది, డి మైనస్ యు బై 2 ఈక్వల్ టు డి అంటే ఇక్కడ మనకి 8 మైనస్ యు 4/2. 8 మైనస్ 4 అంటే 4 కదా, 4/2. 2 టేబుల్ 4లో ఎన్ని టైమ్స్ ఉంది, 2 టైమ్స్, అంటే 2 కిలోమీటర్స్ పర్ అవర్. అంటే ఆ కరెంట్ యొక్క అంటే ఆ ప్రవాహం యొక్క వేగము స్పీడ్ ఎంత అంటే 2 కిలోమీటర్స్ పర్ అవర్ అనమాట. ఒకసారి వెరిఫై చేద్దాం. ఇక్కడ చూడండి, మనకి డౌన్ స్ట్రీమ్లో దాని వేగం ఎంత, 8 కిలోమీటర్స్ పర్ అవర్, అంటే గంటకి 8 కిలోమీటర్స్. ఎన్ని అవర్స్ ట్రావెల్ చేసింది, 5 అవర్స్ ట్రావెల్ చేసింది, అంటే 8 5 ఆర్ 40 సరిపోయింది కదా. అలాగే అప్ స్ట్రీమ్లో ఆ బోట్ యొక్క స్పీడ్ ఎంత, 4 కిలోమీటర్స్. అట్లా అంటే పర్ అవర్ 1 అవర్కి 4 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. మరి అప్ స్ట్రీమ్లో అది ఎన్ని అవర్స్ ట్రావెల్ చేసింది, 5 అవర్స్ ట్రావెల్ చేసింది, అంటే 4 5 ఆర్ 20. ఇట్లా మనం వెరిఫై చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఏ బోట్ గోస్ 40 కిలోమీటర్స్ ఇన్ అప్ స్ట్రీమ్ in 8 hours and 36 kilometers in downstream in 6 hours. Find the speed of boat in still water. అంటే ఒక బోటు అప్ స్ట్రీమ్లో 40 కిలోమీటర్స్ దూరాన్ని 8 అవర్స్లో ట్రావెల్ చేసింది. అట్లాగే డౌన్ స్ట్రీమ్లో 36 కిలోమీటర్స్ దూరాన్ని 6 అవర్స్లో ట్రావెల్ చేసింది. అయితే ఆ బోట్ యొక్క స్పీడ్ స్టిల్ వాటర్లో ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఇక్కడ మనకి డైరెక్ట్గా స్పీడ్ ఇన్ అప్ స్ట్రీమ్ ఇవ్వలేదు, అలాగే స్పీడ్ ఇన్ డౌన్ స్ట్రీమ్ ఇవ్వలేదు, మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫస్ట్ మనకి ఫార్ములా తెలుసు కదా. ఫర్ ఎగ్జాంపుల్ అప్ స్ట్రీమ్ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే స్పీడ్ ఆఫ్ అప్ స్ట్రీమ్ మనం ఏం చేయాలి, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, మనకి 40 కిలోమీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. ఎన్ని అవర్స్లో, 8 అవర్స్లో. 8 టేబుల్ 40లో 5 టైమ్స్ కట్ అవుతుంది కదా, అంటే 5 కిలోమీటర్స్ పర్ అవర్. ఇదేంటి మనకి స్పీడ్ ఇన్ అప్ స్ట్రీమ్ అనమాట. అట్లాగే మనకి డౌన్ స్ట్రీమ్లో దాని యొక్క స్పీడ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ మనకి డౌన్ స్ట్రీమ్లో ఎంత దూరాన్ని ట్రావెల్ చేసింది, 36 కిలోమీటర్స్ దూరాన్ని ట్రావెల్ చేసింది, అంటే 36 బై ఎన్ని అవర్స్లో, 6 అవర్స్లో. ఓకే, 6 టేబుల్ 36లో 6 టైమ్స్, అంటే 6 కిలోమీటర్స్ పర్ అవర్. ఓకే, అంటే ఆ బోట్ యొక్క స్పీడ్ అప్ స్ట్రీమ్లో 5 కిలోమీటర్స్ పర్ అవర్, అలాగే డౌన్ స్ట్రీమ్లో 6 కిలోమీటర్స్ పర్ అవర్. మనకి యూ వాల్యూ డి వాల్యూ తెలిస్తే మనం బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, అట్లాగే స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ అడిగింది ఏంటి మనకి, బోట్ స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్. ఓకే, స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్. మనం ఫార్ములా ఏం చెప్పుకున్నాం, డి ప్లస్ యు బై 2. అదే స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ అడిగితే డి మైనస్ యు బై 2. ఓకే, ఇక్కడ మనకి డి ఎంత వచ్చింది, 6 ప్లస్ యు 5/2, 11/2. 11/2 అంటే 5.5 కిలోమీటర్స్ పర్ అవర్. అంటే ఇక్కడ మనకి ఆ బోట్ యొక్క స్పీడు స్టిల్ వాటర్లో ఎంత అనమాట, 5.5 కిలోమీటర్స్ పర్ అవర్. అంటే బి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఏ బోట్ గోస్ 14 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ ఇన్ 56 minutes. ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈజ్ 2 kilometers per hour. దెన్ స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్. ఇక్కడ ఏంటి, ఒక బోట్ 14 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ని
56 మినిట్స్లో కంప్లీట్ చేసింది, ట్రావెల్ చేసింది. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఇచ్చారు 2 km/h. అయితే మనం ఆ బోట్ యొక్క స్పీడ్ స్టిల్ వాటర్లో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం అసలు అప్ స్ట్రీమ్లో ఆ బోట్ యొక్క స్పీడ్ ఎంతో చూద్దాం. మనకి ఎంత దూరం ట్రావెల్ చేసింది? 14 km ట్రావెల్ చేసింది. ఎంత టైంలో అంటే 15 మినిట్స్లో. మన కిలోమీటర్స్లో ఇస్తే టైం ఎందులో ఉండాలి? అవర్స్లో ఉండాలి, కానీ మినిట్స్లో ఇచ్చారు కదా. కాబట్టి మనం టైంని ఏం చేయాలి? అవర్స్లో కన్వర్ట్ చేయాలి. అంటే 56 మినిట్స్ అవర్స్లోకి మార్చాలంటే ఏం చేయాలి? 1 hour = 60 మినిట్స్ కదా, కాబట్టి 60తో డివైడ్ చేయాలి. 4 టేబుల్ 1 4 14 టైమ్స్ 15 టైమ్స్ అంటే 14/15 అవర్స్ అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఫార్ములా ఏంటి? స్పీడ్ = d/t. యు అంటే ఏంటి? స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ అప్ స్ట్రీమ్, అంటే స్పీడ్. ఇది కూడా మనకి డిస్టెన్స్, ఎంత డిస్టెన్స్ అంటే 14 km బై టైం ఎంత అంటే 14/15. ఇక్కడ మనకి డినామినేటర్లో ఫ్రాక్షన్ ఉంది కాబట్టి దీన్ని ఏం చేయొచ్చు? రివర్స్ చేసి మల్టిప్లై చేయొచ్చు అనమాట. అంటే 15/14 అవుతుంది. ఓకే, 14 టేబుల్ 14లో 1 టైం 1 × 15 అంటే 15 km/h. యాక్చువల్గా మనకి అప్ స్ట్రీమ్లో బోట్ యొక్క స్పీడ్ ఎలా వస్తుందంటే బోట్ స్పీడ్లోంచి స్ట్రీమ్ యొక్క స్పీడ్ మైనస్ చేస్తే వస్తుంది కదా. అంటే మనం యాక్చువల్గా యూ = కావాలంటే ఏం చేస్తాం? బోట్ స్పీడ్ మైనస్ స్ట్రీమ్ స్పీడ్. అంటే యూ అంటే ఏంటి? స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ అప్ స్ట్రీమ్. ఓకే, ఇందులో మనకి బి ఎంత అంటే మనం ఫైండ్ అవుట్ చేయాలి. బి అంటే బోట్ యొక్క స్పీడ్, స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ తెలియదు మనకి. బి మైనస్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత అంటే 2 km/h. మనకి యూ వాల్యూ ఎంత వచ్చింది? 15. ఇది 15కి ఈక్వల్ అవుతుంది కదా. అంటే ఇప్పుడు మనకి బి కావాలి, అంటే బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్. కాబట్టి ఈ 2ని మనం ఆర్హెచ్ఎస్లోకి పంపినట్లయితే బి = 15 - 2 ఆర్హెచ్ఎస్లోకి వెళ్తే +2 అవుతుంది. అంటే 15 + 2 17 km/h. అంటే ఆ బోట్ యొక్క స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ అంటే నిలకడ నీటిలో ఆ బోట్ యొక్క వేగం ఎంత అంటే 17 km/h. అంటే డి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 5th క్వశ్చన్. స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ 45 km/h. ఇఫ్ ఇన్ డౌన్ స్ట్రీమ్ boat covers a distance of 80 km in 1 hour 20 minutes, how much time will it take to complete the same distance in upstream direction? ఓకే, ఇక్కడ మనకి బోట్ యొక్క స్పీడ్ స్టిల్ వాటర్లో దాన్ని మనం బి అనుకుంటున్నాం కదా. ఎంత ఇచ్చారు? 45 km/h. నెక్స్ట్ ఇక్కడ మనకి ఆ బోటు డౌన్ స్ట్రీమ్లో 80 km డిస్టెన్స్ని 1 hour 20 minutes టైంలో ట్రావెల్ చేస్తుంది. ఇప్పుడు మనం డౌన్ స్ట్రీమ్లో స్పీడ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనం డౌన్ స్ట్రీమ్లో స్పీడ్ని ఏమనుకుంటున్నాం? డి అనుకుంటున్నాం కదా. మనకి స్పీడ్కి ఫార్ములా ఏంటి? d/t. ఈ డి అంటే స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ డౌన్ స్ట్రీమ్. ఓకే, ఇప్పుడు మనకి డిస్టెన్స్ ఎంత? 80 km. అయితే ఇక్కడ మనకి టైము 1 hour 20 minutes. ఈ మినిట్స్ని కూడా మనం అవర్స్లో కన్వర్ట్ చేయాలి. ఓకే, టీ = 1 hour 20 minutes. ఓకే, 1 + ఈ 20 minutes మనం అవర్లో కన్వర్ట్ చేయాలి. 1 hourకి 60 minutes కదా, అంటే 60తో డివైడ్ చేయాలి. అంటే 20/60. 20 టేబుల్ 1 టైం 3 టైం అంటే 1/3 hours అనమాట. దీన్నే మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసినట్లయితే 3 1s are 3 + 1 అంటే 4/3 hours. అంటే ఇక్కడ మనం టీ ప్లేస్లో ఎంత రాయాలి? 4/3 రాయాలి. అంటే 80 ఇంటూ ఈ డినామినేటర్లో ఉన్న ఫ్రాక్షన్ ఏం చేయొచ్చు? ఇంటూ రాసి రివర్స్ చేస్తాం కదా. అంటే 3/4. 4 టేబుల్ మనకి 80లో ఎన్ని టైమ్స్ పోతుంది? 20 టైమ్స్. 23s are 60 km/h. అంటే డౌన్ స్ట్రీమ్లో ఆ బోట్ యొక్క స్పీడ్ ఎంత అంటే 60 km/h. యాక్చువల్గా మనకి డి ఎలా వస్తుంది? డౌన్ స్పీడ్లో బోట్ యొక్క స్పీడు స్టిల్ వాటర్లో బోట్ యొక్క స్పీడ్కి స్ట్రీమ్ యొక్క స్పీడు యాడ్ చేసినప్పుడు వస్తుంది కదా. స్టిల్ వాటర్లో బోట్ యొక్క స్పీడ్ తెలుసు ఎంత? 45 km/h. మనకి స్ట్రీమ్ యొక్క స్పీడ్ తెలియదు, కానీ మనకి డౌన్ స్పీడ్లో బోట్ యొక్క స్పీడ్ ఎంత? 60 = 60. అంటే 60 = 45 + s వచ్చింది.
అంటే అప్పుడు ఎస్ ఈక్వల్ ఏమవుతుంది, ఈ 45ని మనం ఎల్హెచ్ఎస్కి ఇస్తే 60 - 45 అవుతుంది, అంటే 15 km/h అవుతుంది అనమాట. ఓకే, ఇది మనకి డౌన్ స్ట్రీమ్లో అంటే ప్రవాహ దిశలో ఆ బోట్ యొక్క వేగం ఎంత అంటే మనకి 60 వచ్చింది. దీని నుంచి మనం ఏం రాబట్టాం, ఆ స్ట్రీమ్ యొక్క స్పీడ్ ప్రవాహ వేగాన్ని రాబట్టాం. ఇప్పుడు మనం అదే దూరాన్ని అప్ స్ట్రీమ్లో ఎంత టైంలో కవర్ చేస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనం యూ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ అప్ స్ట్రీమ్ మనకి ఇది ఎలా వస్తుంది, బి మైనస్ ఎస్ కదా. ఇక్కడ బి ఎంత 45, స్టిల్ వాటర్లో బోట్ యొక్క స్పీడ్, స్ట్రీమ్ యొక్క స్పీడ్ 15 ఈక్వల్ టు 30 km/h. టీ ఈక్వల్ టు డి/ఎస్ ఫార్ములా ఉపయోగించి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ డిస్టెన్స్ మనకి అంటే స్మాల్ డి, ఇది డిస్టెన్స్ బై స్పీడ్ ఆఫ్ ద బోట్. అయితే ఇక్కడ మనకి 80 కిలోమీటర్స్ కదా, డి ప్లేస్లో 80 రాస్తాము. ఎస్ అంటే మనం ఏం రాస్తాం, స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ అప్ స్ట్రీమ్లో స్పీడ్ ఆఫ్ ద బోట్ ఎంత 30 రాస్తాం. కానీ ఇంకా మనం సింపుల్గా చెప్పొచ్చు. ఎలా అంటే ఇక్కడ మనకి డౌన్ స్ట్రీమ్లో బోట్ యొక్క స్పీడు 60 km/h. అప్పుడు మనకి టైం ఎంత పట్టింది, 1 hour 20 minutes. అంటే ఇంత స్పీడ్తో ట్రావెల్ చేసినప్పుడు డౌన్ స్ట్రీమ్లో 1 hour 20 minutes టైం పట్టింది. మనకి అప్ స్ట్రీమ్లో ఆ బోట్ యొక్క స్పీడ్ km/h. అంటే దానికి యొక్క స్పీడ్ ఏమైంది, హాఫ్ అయిపోయింది, తగ్గిపోయింది, సగానికి సగం తగ్గిపోయింది కదా. మనకి ఈ స్పీడు టైం అనేవి ఒకదానికొకటి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి కదా, అంటే విలోమానుపాతంలో ఉంటాయి. ఒకటి పెరిగితే రెండోటి తగ్గుతుంది. ఇది హాఫ్ తగ్గింది అంటే టైం ఏమవుతుంది, డబుల్ అవుతుంది. ఓకే, 1/2కి రివర్స్ ఏంటి 2/1 కదా, అంటే 2తో మల్టిప్లై చేయాలి. అంటే ఇక్కడ టైం ఏంటి 1 hour 20 minutes. దీన్ని డబుల్ అవుతుంది అనమాట. దాన్ని డబుల్ చేస్తే 2 hours 40 minutes టైం అవుతుంది అనమాట. మనం ఈ ఫార్ములా ఉపయోగించి చేసినా కూడా మనకి అదే ఆన్సర్ వస్తుంది. అంటే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో వీలైనంత టైంని సేవ్ చేయడానికి ప్రయత్నించాలి. కాబట్టి మనం ఇట్లాంటివి కొంచెం అప్లై చేసినట్లయితే కొంత టైం సేవ్ అవుతుంది. అంటే మనకు ఆన్సర్ ఎంత అవుతుంది అనమాట, 2 hours 40 minutes. అంటే సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 6th one. ఏ బోట్ కెన్ ట్రావెల్ అప్ స్ట్రీమ్ B to A and downstream A to B in 3 hours. If the speed of boat in still water is 9 km/h and speed of current is 3 km/h. అంటే ఇక్కడ మనకి B ఇచ్చారు 9 km/h, అలాగే S కూడా ఇచ్చారు స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ 3 km/h. అయితే అది బి నుంచి ఏకి వెళ్ళి మళ్ళీ ఏ నుంచి బికి రావడానికి మొత్తం టైం ఎంత పడిందంటే 3 hours టైం పట్టింది. అయితే వీ హ్యావ్ టు ఫైండ్ డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి, ఏకి బికి మధ్య ఉన్న డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ అప్ స్ట్రీమ్ అండ్ స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ డౌన్ స్ట్రీమ్ ఈ రెండు ఫైండ్ అవుట్ చేద్దాం. మనకి ఇది ఫార్ములా ఏంటి, బి ప్లస్ ఎస్ బి మైనస్ ఎస్ అంటే 9 - 3 అంటే 6 km/h. ఇది మనకి 9 + 3 అంటే 12 km/h. ఇక్కడ మనకి ఏ నుంచి బి నుంచి ఏకి వెళ్ళి మళ్ళీ ఏ నుంచి బికి తిరిగి రావడానికి మొత్తం 2 and fro జర్నీకి ఎన్ని అవర్స్ పట్టింది, 3 hours జర్నీ పట్టింది. అంటే T1 + T2 ఇక్కడ టైమ్స్ డిఫరెన్స్ ఉంటాయి కదా. అంటే అప్ స్ట్రీమ్ వెళ్ళడానికి ఎక్కువ టైం పడితే డౌన్ స్ట్రీమ్ రావడానికి తక్కువ టైం పడుతుంది. ఇది T1 అంటే అప్ స్ట్రీమ్కి వెళ్ళడానికి, అంటే మనం ప్రవాహ వ్యతిరేక దిశలో ప్రయాణించడానికి పట్టిన టైం అనుకున్నాం. T2 అంటే మళ్ళీ ప్రవాహ దిశలో ప్రయాణించడానికి పట్టిన టైం అంటే మొత్తం ఎంత పట్టింది అంటే 3 hours టైం పట్టింది. ఓకే, మనకి టైం ఫార్ములా ఏంటి, T ఈక్వల్ టు మనకి D/S అంటే డిస్టెన్స్ బై మనకి స్పీడ్ ఆఫ్ ద స్పీడ్. యాక్చువల్గా ఈ స్పీడ్స్ అంటే మనం అప్ స్ట్రీమ్లో ఒక స్పీడ్ తీసుకుంటాం, డౌన్ స్ట్రీమ్లో ఒక స్పీడ్ తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు T1 అంటే అప్ స్ట్రీమ్లో ప్రయాణించడానికి పట్టిన టైం అనుకున్నాం. ఓకే, డిస్టెన్స్ సమ్ x అనుకున్నాం, x బై స్పీడ్ ఎంత మనకి 6 km/h ప్లస్ T2 అంటే మళ్ళీ D/S డిస్టెన్స్ x అనుకున్నాం కదా, సేమ్ డిస్టెన్స్ వెళ్ళడానికి ఎంత డిస్టెన్స్ ప్రయాణం చేసామో రావడానికి కూడా అంతే డిస్టెన్స్ ప్రయాణం చేస్తాం. కాకపోతే ఇక్కడ మనకి డౌన్ స్ట్రీమ్లో స్పీడ్ ఎంత 12 km/h కాబట్టి S ప్లేస్లో మనం ఎంత రాస్తాం 12 ఈక్వల్ టు 3. ఈ టోటల్ టైం 3 hours. దీన్ని సాల్వ్ చేస్తే మనకి x వస్తుంది అనమాట.
ఓకే, మనం ఎల్సిఎం తీసుకుని చేయొచ్చు, లేకపోతే ఈ రెండింటిని లైక్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయొచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 12 ఉంది డినామినేటర్లో, ఇక్కడ కూడా మనకి 12 రావాలి అంటే ఏం చేయాలి, 2తో ఇంటూ చేయాలి. అలా మనం 2తో ఇంటూ చేయాలంటే న్యూమరేటర్ని ఇంటూ చేయాలి, డినామినేటర్ని ఇంటూ చేయాలి. అప్పుడు ఇదేమవుతుంది 2x/12 అవుతుంది. అలాగే ఇది x/12 ఈక్వల్ టు 3. మనకి లైక్ ఫ్రాక్షన్స్ని అంటే సజాతి భిన్నాలు అంటాం కదా, వాటిని యాడ్ చేయడం ఈజీ. డైరెక్ట్ న్యూమరేటర్స్ యాడ్ చేస్తాం. 2x + x 3x/12 ఈక్వల్ టు 3. 3 టేబుల్ 12లో 4 టైమ్స్ పోతుంది అంటే x/4 ఈక్వల్ టు 3. ఈ 4 ఇక్కడ డివైడ్ చేసింది, మనం RHSలోకి తీసుకెళ్తే మల్టిప్లై చేస్తుంది కదా, అంటే 4 3s are 12 అవుతుంది. అంటే x ఈక్వల్ టు 12 కిలోమీటర్స్. అంటే ఏ నుంచి బీకి ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే 12 కిలోమీటర్స్ అనమాట. అంటే సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ 5 km/h. ఇఫ్ ద రివర్ ఈజ్ రన్నింగ్ ఎట్ 1 km/h, it takes 2 hours more to upstream than to go downstream for the same distance. How far is the place? అంటే ఇక్కడ మనకి ఏ బి, మనకి ఇట్లా వెళ్ళడానికి పట్టిన కాలం కంటే అంటే డౌన్ స్ట్రీమ్లో మనం ప్రయాణించడానికి పట్టిన కాలం కంటే ఈ బి నుంచి ఏకి అప్ స్ట్రీమ్లో ప్రయాణించడానికి పట్టిన కాలం ఒక 2 hours ఎక్కువ ఉందన్నమాట. అంటే 2 టైమ్స్కి మధ్య డిఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది T1 అనుకుందాం, ఇది T2 అనుకుందాం. ఓకే, అప్ స్ట్రీమ్ T1. అప్పుడు ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ 2 hours అవుతుంది అనమాట. ఎందుకంటే 2 hours ఎక్కువ తీసుకుంది మనం అప్ స్ట్రీమ్లో ట్రావెల్ చేయడానికి. ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాబట్టవచ్చు అనమాట. ఇప్పుడు ఇచ్చినవి ఏంటి, మనకి బోట్ స్పీడ్ స్టిల్ వాటర్లో 5 km/h. అలాగే స్ట్రీమ్ యొక్క స్పీడ్, రివర్ ఈజ్ రన్నింగ్ ఎట్ 1 km/h కదా, అదే స్ట్రీమ్ అంటే 1 km/h, km/h. ఇప్పుడు మనకి అప్ స్ట్రీమ్లో స్పీడు, డౌన్ స్ట్రీమ్లో స్పీడు ఫైండ్ అవుట్ చేయొచ్చు. అప్ స్ట్రీమ్లో మనకి ఏమవుతుంది b - s అవుతుంది, డౌన్ స్ట్రీమ్లో b + s అవుతుంది. అంటే 5 - 1 ఈక్వల్ టు 4 km/h అవుతుంది. అలాగే 5 + 1 ఈక్వల్ టు 6 km/h అవుతుంది. మనకి T1 - T2 ఈక్వల్ టు 2 కదా, 2 టైమ్స్కి మధ్య ఉన్న డిఫరెన్స్ 2 hours. మనకి టీకి ఫార్ములా ఏంటి, T ఈక్వల్ టు D/S అంటే డిస్టెన్స్ బై స్పీడ్. ఓకే, మనం డిస్టెన్స్ x అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఇప్పుడు x/T1కి మనకి స్పీడ్ ఎంత అంటే అప్ స్ట్రీమ్లో మనకి స్పీడ్ ఎంత 4 km/h మైనస్ T2 అంటే డిస్టెన్స్ మారదు కదా, సేమ్ డిస్టెన్స్. ఇక్కడ మనకి టైం ఎంత పట్టింది, అదే స్పీడ్ ఎంత అంటే 6 hours డౌన్ స్ట్రీమ్లో. ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత 2 అనమాట. ఇప్పుడు మనం ఎల్సిఎం తీసుకున్నట్లయితే మనకి x వాల్యూ వస్తుంది అనమాట. ఓకే, మనకి 4కి 6కి ఎల్సిఎం 2 టేబుల్ 2 టైమ్స్ 3 టైమ్స్. ఇంకా 2లోని 3లోని పోయి టేబుల్ ఏం లేదు కాబట్టి ఎల్సిఎం ఏమవుతుంది 2 × 2 × 3. 2 2s are 4, 4 3s are 12. అంటే ఇక్కడ మనకి ఎల్సిఎం 12 అవుతుంది. ఓకే, ఇక్కడ డినామినేటర్లో 4 ఉంది కదా, 4 12లో ఎన్ని టైమ్స్ పోతుంది 3 టైమ్స్. ఆ 3తో న్యూమరేటర్ని ఇంటూ చేయాలి, 3 × x 3x మైనస్ 6 టేబుల్ 12లో ఎన్ని టైమ్స్ పోతుంది 2 టైమ్స్, 2 × x 2x ఈక్వల్ టు 2. మనం 3xలోంచి 2x మైనస్ చేస్తే x వస్తుంది కదా, x/12 ఈక్వల్ టు 2. దట్ ఎంప్లాయిజ్ ఇక్కడ 12 డివైడ్ చేస్తుంది, RHSలోకి తీసుకెళ్తే మల్టిప్లై చేస్తుంది కదా, అంటే x ఈక్వల్ టు 12 2s are 24 kilometers. ఇక్కడ x అంటే ఏంటి, మనకి డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి అంటే ఆ రెండు ప్లేసుల మధ్య ఉన్న డిస్టెన్స్ దూరం కదా, కాబట్టి బి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 8th one. A man can row 6 km/h in still water. It takes him twice as long as to row down the river. Find the rate of stream. ఓకే, ఇక్కడ మనకి బి ఇచ్చారు అంటే అతని యొక్క స్పీడ్ స్టిల్ వాటర్లో ఎంత అంటే 6 km/h. ఇక్కడ మనకి ఎస్ తెలియదు, దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇక్కడ మనకి టైం ఇవ్వడం జరిగింది. ఇట్ టేక్స్ హిమ్ ట్వైస్ యాజ్ లాంగ్ టు రో అప్ యాజ్ టు రో డౌన్. అంటే మనకి డౌన్ స్ట్రీమ్లో ప్రయాణించడానికి పట్టిన కాలం కంటే
అప్ స్ట్రీమ్లో ప్రయాణించడానికి పట్టిన కాలం డబుల్ ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ బి అనే రెండు ప్లేసెస్ అనుకుందాం. ఇది డౌన్ స్ట్రీము, ఇది అప్ స్ట్రీమ్ అవుతుంది కదా. ఇట్లా ప్రయాణించడానికి 1 అవర్ టైం పట్టినట్లయితే మనకి అప్ స్ట్రీమ్లో ప్రయాణించడానికి దానికి డబుల్ అంటే 2తో మల్టిప్లై చేస్తుంటే 2 అవర్స్ టైం పట్టిందనమాట. అయితే మనం స్ట్రీమ్ యొక్క రేట్ ఆఫ్ స్పీడ్ అంటే దాని యొక్క స్పీడ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి ఆ స్ట్రీమ్ యొక్క. ఓకే, ఇప్పుడు మనకి డౌన్ స్ట్రీమ్లో స్పీడ్ ఎలా వస్తుంది? బి ప్లస్ ఎస్. ఇక్కడ బి అంటే 6 ప్లస్ ఎస్ కిలోమీటర్స్ పర్ అవర్. అట్లాగే అప్ స్ట్రీమ్లో స్పీడ్ ఎలా వస్తుంది? బి మైనస్ ఎస్ అంటే 6 మైనస్ ఎస్ కిలోమీటర్స్ పర్ అవర్. ఓకే, ఇక్కడ మనకి రెండు సమయాల్లో డిస్టెన్స్లు ఈక్వల్గా ఉంటాయి కదా. అంటే డిస్టెన్స్ ఫార్ములా ఏంటి మనకి? స్పీడ్ ఇంటూ టైం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డౌన్ స్ట్రీమ్లో ఎంత దూరం ట్రావెల్ చేసిందో అప్ స్ట్రీమ్లో కూడా అంతే దూరం ట్రావెల్ చేసింది. అంటే మనం ఏ నుంచి బికి ట్రావెల్ చేసిన దూరము అలాగే బి నుంచి ఏకి ట్రావెల్ చేసిన దూరం రెండు ఈక్వల్. ఇక్కడ మనకి డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? ఎస్ ఇంటూ టీ, స్పీడ్ ఇంటూ టైం. మనకి డౌన్ స్ట్రీమ్లో స్పీడ్ ఎంత? 6 ప్లస్ ఎస్. టైం ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ 1 అవర్ అనుకుందాం. 1 ఈక్వల్ టు నెక్స్ట్ అప్ స్ట్రీమ్లో మనకి స్పీడ్ ఎంత? 6 మైనస్ ఎస్. మనకు అప్పుడు ఎంత టైం పట్టింది? డబుల్ పట్టింది కదా. ఇక్కడ 1 అవర్ అయితే ఇక్కడ 2 అవర్స్ పట్టింది. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే మనకి స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ వస్తుంది అనమాట. ఓకే, మనం 1తో మల్టిప్లై చేస్తే 6 1s are 6 ప్లస్ ఎస్ ఇంటూ 1 అంటే ఎస్ఏ వస్తుంది. 6 2s are 12 మైనస్ 2 ఇంటూ ఎస్ అంటే 2s. ఓకే, ఈ 2sని మనం ఎల్హెచ్ఎస్లోకి ఈ 6ని ఆర్హెచ్ఎస్లోకి తెచ్చినట్లయితే మనకి ఈ 2s ఇక్కడికి వస్తే మనకి ప్లస్ 2s అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ ఎస్ ఉంది మనకి ఎల్హెచ్ఎస్లో. అలాగే ఆర్హెచ్ఎస్లో 12 ఉంది. ఈ 6ని మనం ఆర్హెచ్ఎస్లో తీసుకెళ్తే -6 అవుతుంది. 2s ప్లస్ ఎస్ 3s అవుతుంది. ఈక్వల్ టు 12 మైనస్ 6 అంటే 6 వస్తుంది. ఈ 3ని మనం ఆర్హెచ్ఎస్లో తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది కదా అంటే 6/3. 3 టేబుల్ 6లో 2 టైమ్స్ అంటే ఎస్ ఈక్వల్ టు 2 కిలోమీటర్స్ పర్ అవర్. ఎస్ అంటే ఏంటి? స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అంటే ప్రవాహ వేగము. అంటే మనకి బి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుందన్నమాట. ఓకే, మనం ఈ టాపిక్లో ఉన్న కాన్సెప్ట్ మీద మంచిగా గ్రిప్ తెచ్చుకున్నట్లయితే మనం ఎగ్జామ్లో ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ని ఎలా అడిగినా సరే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. మరికొన్ని కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ని నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మనకి రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.